everyone, welcome back to my channel English Grammar with Shilpa. Do, does, did. These are called auxiliary verbs or helping verbs. First one, do. Use do when I, you, we, they comes. Do అనేది I, you, we, they వచ్చినప్పుడు యూస్ చేయాలి. Second, does. Use does when he, she, it comes. థర్డ్ పార్టీకి does యూస్ చేస్తాము. Here, do, does. Used in present tense, that is present actions and regular actions. Present అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులు ఆర్ రెగ్యులర్ యాక్షన్స్ అంటే మనం డైలీ చేసే పనులకి డూ లేదా డస్ని యూస్ చేస్తాం. థర్డ్, డిడ్. యూస్ డిడ్ వెన్ ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్ కమ్స్. డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తాం. జరిగిపోయిన విషయాలకి యూస్ చేసేదానికి డిడ్ యూస్ చేయాలి. If you want to know detailed explanation of auxiliary verbs, click the above link and go through it once. Let's see few examples for do, does and did. Do. I do not like swimming. I do love this sport. ఇక్కడ మనం ప్రెజెంట్ గురించి మాట్లాడుకుంటున్నాము. అలాంటి వాటికి do యూస్ చేయాలి. అలానే does. She does not listen to me. He does not like to eat oranges. ఇలా ప్రెజెంట్లో జరిగే యాక్షన్స్ గురించి డూ లేదా డస్ యూస్ చేసి చెప్తాం. నెక్స్ట్, డిడ్. షీ డిడ్ నాట్ లైక్ టు గో దేర్. తను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. పాస్ట్ గురించి చెప్తున్నాం. సో డిడ్ యూస్ చేయాలి. అలానే హీ డిడ్ నాట్ గివ్ మీ అనదర్ ఛాన్స్. ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాడు. తను నాకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు అంటున్నాం. ఇలా పాస్ట్ గురించి మెన్షన్ చేసినప్పుడు డిడ్ యూస్ చేయాలి. There are some principles way to use do, does, did. First one, used for asking questions. Second, used in negative sentences. Third, used for emphasis in positive sentences. Fourth, used to replace the verb in a sentence. Let's see them in detail. First principle, used for asking questions. ఏదైనా క్వశ్చన్ అడగడానికి do, does, did ని యూస్ చేస్తాం. While asking such questions, they come at first in the sentence. అంటే do, does, did అనేవి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ వస్తాయి. వీటితోనే మనం సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. డూ. డూ ఐ లుక్ దట్ బ్యాడ్? డూ యూ హ్యావ్ ఎ బుక్? నీ దగ్గర బుక్ ఉందా అని ప్రస్తుతం ప్రెజెంట్ టెన్స్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. నీ దగ్గర బుక్ ఉందా అని. అలానే డస్. డస్ షీ లైక్ యాపిల్స్? డస్ హీ నో హౌ టు స్పీక్ తెలుగు? అలానే డిడ్. ఎగ్జాంపుల్స్, డిడ్ యూ ఎంజాయ్ ద ట్రిప్ టు యూరోప్? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ షీ సెడ్? ఎక్కడైనా సెంటెన్స్లో డిడ్ వచ్చినప్పుడు దాని పక్కన వచ్చే మెయిన్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే యూస్ చేయాలి. ఎందుకంటే డిడ్ అనేది మనం పాస్ట్కి సంబంధించిన క్వశ్చన్కి యూస్ చేస్తాం. కాబట్టి డిడ్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్ కాబట్టి దానికి సంబంధించిన మెయిన్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో యూస్ చేయాలి. పైన ఎగ్జాంపుల్లో డిడ్ యూ ఎంజాయ్ ద ట్రిప్ టు యూరోప్? డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంజాయ్ అనేది ప్రెజెంట్ టెన్స్ యూస్ చేయాలి. అలానే సెకండ్ ఎగ్జాంపుల్, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ షీ సెడ్? డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ అండర్స్టాండ్ అనేది ప్రెజెంట్ టెన్స్ యూస్ చేయాలి. సెకండ్ ప్రిన్సిపల్, యూస్డ్ ఇన్ నెగిటివ్ సెంటెన్సెస్. డూ, డస్, డిడ్ ఆర్ యూస్డ్ ఇన్ నెగిటివ్ సెంటెన్సెస్. వెన్ వి సే సంథింగ్ ఇన్ నెగిటివ్, దెన్ డూ బికమ్స్ డోంట్, డస్ బికమ్స్ డజంట్, did becomes didn't. Let's see few examples. Do. Example, do you like cake? No, I don't like cake. Does. Example, does he speak English? No, he doesn't speak English. Did. Example, did you go? No, I didn't go. ఇలా నెగిటివ్ సెంటెన్సెస్కి do don't అవుతుంది, does doesn't అవుతుంది, అలానే did didn't అవుతుంది. Third principle, used for emphasis in positive sentences. Do, does, did are used for emphasis in positive sentences. అంటే ఏదైనా నొక్కి చెప్పడానికి యూస్ చేస్తాము. Here, do, does, did are stressed. Let's see few examples. Do. They are going to movie. I do want to go. వాళ్ళు మూవీకి వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను చెప్తున్నాం. నేను కూడా వెళ్ళాలి అని స్ట్రెస్ చేసి చెప్తున్నాం. సో ఇక్కడ ఐ డూ వాంట్ టు గో అని యూస్ చేయాలి. నెక్స్ట్, డస్. ఎగ్జాంపుల్, షీ డస్ లైక్ టొమాటో. షీ డస్.
తనకి టమోటా చాలా ఇష్టం, నాకు ఇష్టం, అలానే తనకి కూడా చాలా ఇష్టం అని స్ట్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ షీ డస్ లైక్ టొమాటో అని మెన్షన్ చేయాలి. థర్డ్, డిడ్. ఎగ్జాంపుల్, ఐ డిడ్ స్టడీ. డిడ్ యూ స్టడీ అన్నప్పుడు ఎస్ ఐ డిడ్ స్టడీ, అవును నేను చదివాను అని స్ట్రెస్ చేసి చెప్తున్నాము, నొక్కి చెప్తున్నాము. సో ఇక్కడ డిడ్ యూస్ చేస్తాము. ఫోర్త్ అండ్ లాస్ట్ ప్రిన్సిపల్, యూజ్డ్ టు రీప్లేస్ ద వర్బ్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో వర్బ్ని రీప్లేస్ చేయడానికి డూ యూస్ చేయొచ్చు. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఐ విల్ డూ ద హాల్ ఇఫ్ యూ డూ ద కిచెన్. ఇక్కడ మనకు మెయిన్ వర్బ్ అనేది క్లీన్. ఆ సెంటెన్స్ని మనం ఎలా యూస్ చేయొచ్చు? ఐ విల్ క్లీన్ ద హాల్ ఇఫ్ యూ క్లీన్ ద కిచెన్. ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది క్లీన్. క్లీన్కి బదులుగా మనం డూ యూస్ చేయొచ్చు. అలా డూ యూస్ చేసి మనం సెంటెన్స్ని ఐ విల్ డూ ద హాల్ ఇఫ్ యూ డూ ద కిచెన్ అని చెప్పొచ్చు. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్, డూ ఐ నీడ్ టు డూ మై హెయిర్. ఇక్కడ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ కోంబ్ అని యూస్ చేస్తే ఎలా యూస్ చేస్తాము? డూ ఐ నీడ్ టు కోంబ్ మై హెయిర్. సో ఇక్కడ కోంబ్ అనే మెయిన్ వర్బ్కి బదులుగా డూ యూస్ చేస్తున్నాము. ఇలాంటి సెంటెన్సెస్కి మనం మెయిన్ వర్బ్కి బదులుగా కూడా డూ యూస్ చేయొచ్చు. If you like this video and also for further English grammar videos, please like, comment, share and subscribe to my channel English Grammar with Shilpa. Thanks for watching.